ధాన్యం కొనుగోళ్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, చేతగానితనాన్ని కేంద్రంపై రుద్దొద్దు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెస్టిసైడ్స్ అధిక వాడకంతో మనం బియ్యాన్ని యూరప్, అమెరికా కొంటలేవు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కొనుగోలు లేట్ అవుతున్నాయని విమర్శలు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని తెలిపారు. అన్ని వనరులు ఉన్న ప్రభుత్వ చేతగానితనం, పంట కొనుగోళ్లలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని అన్నారు. మీరనే చెప్పాలి ఎవరు కొంటుర్రో ఆ కొనేటోళ్ళన్నా విధి విధానాలు తీసుకురావాలి. ఇంకా చూడండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కొనుగోలు చేతగాక ఆ నిందను కేంద్రంపైకి నెడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. కేంద్రమే మొత్తం కొనాలనే నిబంధన ఎక్కడ లేదని పేర్కొన్నారు. పీడిఎస్ అవసరం కిషన్ రెడ్డి కరెక్టే చెప్పింది. ఇది వాస్తవం. ఇది మన నాయకులకు సిగ్గులేకనే ఇదంతా, రేవంత్ రెడ్డికి సోయి లేకనే. ఆయన మాట్లాడిండు కదా గతంలో, ఆయన కొంటట్టయితే నువ్వు బ్రోకర్ కానివా అన్నాడు. మరి ఇలా నువ్వేంది మరి అని అడిగే పరిస్థితి వస్తుంది. కేంద్రం మొత్తం కొనాలని నిబంధన ఎక్కడ లేదని, పీడిఎస్ అవసరాల కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రైతుల గోస, బీజేపీ భరోసా యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు ఆఫీసులకే పరిమితం అయ్యారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా ప్రకటనలకే పరిమితమైందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం, మంత్రులు విమర్శిస్తున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణ, కొనుగోలు, రైస్ మిల్లులకు తరలింపు వంటి బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపాలి. మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అందించాలి. ఇది అసలు పని. ప్రతి పంట సీజన్కు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమావేశమై ఉత్పత్తి అంచనాలు, కొనుగోలు పరిణామం, నిల్వ సదుపాయాలు, వ్యయభారం తదితర అంశాలపై చర్చించి లక్ష్యాలను నిర్ణయిస్తారు. తదితర రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సమావేశాల్లో ఈ లక్ష్యాలను అంగీకరించింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి 52.24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టలేకపోయిందో సమాధానం చెప్పాలి. తమ బాధ్యతలు నిర్వర్తించకుండా కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపడం సరికాదని అన్నారు. అంటూ ఇక్కడ వీళ్ళు కూడా, కిషన్ రెడ్డి కూడా పేరు పోతుంది, పేరు ఖరాబ్ అవుతుంది అన్న దగ్గరనేమో రాష్ట్రమే కొనాలి. అది ఇప్పుడు రఘునందన్ రావు కూడా గిట్నే చెప్తాడు, అరవింద్ కూడా అదే మాట మాట్లాడతాడు, ఈటల రాజేందర్ కూడా అదే చెప్తాడు. చాలా మంది మాటలు వింటాం మనం. ఇది రాష్ట్రమే కొనాలి. రఘునందన్ రావు అయితే మస్తు చెప్తారు. ఇట్లాంటివి వచ్చేది ఉంటే క్రెడిట్ ఆలేసుకుంటారు. అండ్ మళ్ళీ అన్న రగన్న పేరు ఎక్కువ తీస్తున్నావు, ఆయనది ఏమైనా ఉందా? నాకేమీ లేదు, ఏం పంచాది ఏముంటుంది. కానీ నేను అనేది వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ అహంభావం, వాళ్ళ అహంకారం కొన్నిసార్లు చూస్తుంటే, ఇచ్చే బుగ్గ, మన గల్లీలో పెట్టేటువంటి బుగ్గ, ఏ బుగ్గ, పోల్కు స్తంభానికి ఉండేటువంటి ఎల్ఈడి బుగ్గ మేము ఇచ్చినామని చెప్తారు వీళ్ళు. బాత్రూమ్లు కట్టిస్తే బాత్రూమ్లలో పైసలు మాయ ఉన్నాయంటారు. పెన్షన్లు ఇస్తే పెన్షన్లో కూడా మాయ పైసలు ఉన్నాయంటారు. చివరికి కేసీఆర్ కిట్లో కూడా మాయ పైసలు ఉన్నాయని అసెంబ్లీలో చెప్తే ఇక రాజా సింగ్కు సమాధానం కేసీఆర్ చెప్పేసాడు. అది అయిపోయింది, పక్కకు పెడితే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, వచ్చేది ఉంటే, అంటే పేరు వచ్చేది ఉంటే ఇది మాదే, ఇది మాదే, ఇది మాదే, అన్ని మాయే. బీజేపీ వాళ్ళు గమ్మతుంటారు జర. పోయేది ఉంది, పుచ్చుకొని ఇప్పుడు పేరు ఖరాబ్ అవుతుంది. అరే రైతులంతా కేంద్రమే కొంటలేదని అంటే కేంద్రం మీద పడతారేమో, మళ్ళీ మోడీయే తప్పు చేస్తుండేమో, అసలు కిషన్ రెడ్డి మిస్టేక్ ఉందేమో, ఇలా కేంద్ర మంత్రిగా ఉండి లాభమే ఉంది బండి సంజయ్ ఈయన అని అంటారేమో అని ఇలా రివర్స్లా ఉన్నట్టుగా నిజం చెప్తుండు. ఇదే బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, దేశ ఆర్థిక మంత్రి వచ్చి కామారెడ్డి దగ్గర ఒక రేషన్ షాప్ డీలర్ గారి దగ్గర పోయి ఇక కొట్లాడింది అయితే, మోడీ ఫోటో ఎందుకు పెట్టవిడను, మేము ఇస్తున్న పైసలు ఎంత, ఏ కలెక్టర్ టెల్ మీ వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ అని క్వశ్చన్ అడిగాను. ఆయన దగ్గర నీళ్ళు నమ్మలేండు. ఎందుకంటే ఎవరికి ఎరకా లెక్కలు, మీరు ఏం చేస్తారో తెలియదు. సరే కలెక్టర్గా ఆయనకు ఎరుకుండాలి. మీరు ఎంత ఇస్తారో వాళ్ళు ఎంత ఇస్తారో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఫ్లెక్స్ కట్టాలి, మోడీ పేరు పెట్టి మోడీ ఫ్లెక్స్ కట్టి మోడీ కింద ఎంత ఇస్తున్నాం మేము, ఇచ్చేదాని దగ్గర కొట్లాడారు. బరే వాస్తవమే, కొట్లాడాల్సిందే. మరి గిడ జర్రంతా పేరు పోతుందంటే భయం అవుతుంది. మరి మేమే కొంటున్నామని ఎందుకంటలేరు? మరి మేము కొనాలి, మేము తీసుకుంటాం, అది బియ్యంగా మరాడించిన తర్వాత తీసుకుంటాం, మేము రాష్ట్ర ప్రభుత్వం కలిసే తీసుకోవాలి. ఇది మా వైఫల్యం కూడా ఉంటుంది. మేము కూడా ఒక్కోసారి మేము కొంటామంటాం, ఇంకోసారి కొంటలేమంటాం, ఓసారి ఈ బియ్యం అంటున్నాం, ఓసారి ఆ బియ్యం అంటున్నాం అని చెప్పి బాయిల్ రైస్ అని ఇదని అదని రకరకాలు మనం ఇంతకుముందు విన్నాం కదా. ఇంతకుముందు కేసీఆర్ చెప్పినప్పుడు వరేస్తే ఊరే అని మాట్లాడినప్పుడు వాళ్ళు కొంటలేరు, ఇక మమ్మల్ని ఏం చేయమంటాం అని చెప్పి అన్నటువంటి సందర్భంగా ఇప్పుడు యాదికి వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ పోయేది ఉంటే, పేరు పోయేది ఉంటే రాష్ట్రమే కొంటలేదు, రాష్ట్రంతో తప్పు, మాకు సంబంధం లేదు, చేతులు దులుపుకుంటాం. వచ్చేది ఉంటే కొట్లాడతాం, మా బుగ్గ కాడకలు కొట్లాడతాం, అన్ని మాయే, ఏదైనా సరే మాయే అని ఇలా ప్రజలు అంటారు. ఇక దొడ్డుబాట్ల రైతులపై నిర్లక్ష్యం ప్రభుత్వం అయితే ఇక్కడ చూడండి. అయితే అన్నీ కూడా వీళ్ళు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెపం మోపొద్దు అంటున్నారు. దొడ్డుబాట్ల రైతులపై నిర్లక్ష్యం, పేరస్తే తీసుకుంటావు కానీ పోతుందంటే భయపడతావా?
దొడ్డుబడ్ల రైతులపై నిర్లక్ష్యం. ప్రభుత్వం సన్నవడ్ల సేకరణపైన దృష్టి పెడుతూ దొడ్డుబడ్లు పండిస్తున్న రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్ దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసేవని, కానీ ఇప్పుడు అక్కడ కూడా ఉత్పత్తి పెరగడంతో పరిస్థితులు మారాయని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాల్సి ఉందని హితవు పలికారు. యూరప్, అమెరికా వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేయాలంటే పెస్టిసైడ్స్ వినియోగం తక్కువగా ఉండాలని, రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతదని చెప్పారు. తెలంగాణలో కొనుగోలు చేసిన నాణ్యమైన సన్న బియ్యాన్ని మరి యూరియా వస్తలేదంటే మరి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదా? ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, మరి యూరియా దొరకలేదు, యూరియాకి ఇబ్బంది అయింది, రైతులు అరిగోసపడ్డరు, మరి యూరియా రాష్ట్ర ప్రభుత్వందా కేంద్ర ప్రభుత్వందా? అది ఎప్పుడు మరి? ఇది మా వైఫల్యమని చెప్పురు. మరి చెప్పరు. ఏమనంటే మళ్ళీ అక్కడ యుద్ధం అవుతుంది కదా, ఆ యుద్ధం వల్ల రష్యా, యుక్రెయిన్, లేకపోతే ఇంకో యుద్ధం ఇజ్రాయెల్ది, ఏదో ఒకటి ఒక పేరు చెప్పాలి. ఆ యుద్ధాలు అడ్డం పెట్టుకోవాలి. ఇగో యుద్ధాల వల్ల మనకు వస్తలేదని చెప్తే ప్రజలు సపోర్ట్ ఎక్కువ. అదొక సెంటిమెంట్. ఎవడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనలిస్టు, కొంచెం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటే వీడికి జాతీయ భావం లేదు, వీడు అసలు మన దేశ పౌరుడు కాదన్నట్టుగా మాట్లాడతారు. ఏం మీరు చేసేటి అని కరెక్ట్ ఉన్నాయి, వస్తే మాది, పోతే ఏమందో. మరి ఇప్పుడు యూరియా రాకపోతే మిమ్మల్ని అడిగితే మరి మీరు సపోర్ట్ చేస్తలేరు ఎందుకో, చెప్పరు ఎందుకో? మరి అది మీ తప్పు కదా? మరి యూరియా ఎంత సరిపడా ఇవ్వాలనో ఇవ్వద్దో, చైనాలో మనకు సప్లై తగ్గిపోయింది యుద్ధం వల్ల, ఇవన్నీ చెప్తారు కదా. మరి మేము కూడా అడుగుతున్నాం, ఇలా మీరు యూరియా ఇవ్వకపోతే మీ తప్పు లేదా? మా బాధ్యత కాదా అని అనరాదా మీరు? ఇంకో రైతులకు ఆ దిశగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని, అక్కడ నుంచి తక్కువ నాణ్యత గల బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అఖిలపక్ష సమావేశాలు రైతు సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు అంటూ ఈ వార్త. ఇక వీడికి వస్తే ధాన్యం కొనుగోళ్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, చేతగానితనాన్ని కేంద్రంపై రుద్దొద్దు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెస్టిసైడ్స్ అధిక వాడకంతో మనం బియ్యాన్ని యూరప్, అమెరికా కొంటలేవు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కొనుగోలు లేట్ అవుతున్నాయని విమర్శలు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్య రైతులు నలిగిపోతున్నారని తెలిపారు. అన్ని వనరులు ఉన్న ప్రభుత్వ చేతగానితనం, పంట కొనుగోళ్లలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు నష్టపోతున్నారని అన్నారు. మీరనే చెప్పాలి, ఎవరు కొంటుర్రో ఆ కొనేటోళ్ళన్నా విధి విధానాలు తీసుకురావాలి. ఇంకా చూడండి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి. కొనుగోలు చేతగాక ఆ నిందను కేంద్రం పైకి నెడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. కేంద్రమే మొత్తం కొనాలనే నిబంధన ఎక్కడ లేదని పేర్కొన్నారు. పీడిఎస్ అవసరం, కిషన్ రెడ్డి కరెక్ట్గా చెప్పింది, ఇది వాస్తవమే. ఇది మన నాయకులకు సిగ్గులేకనే ఇదంతా, రేవంత్ రెడ్డికి సోయి లేకనే. ఆయనే మాట్లాడిండు కదా గతంలో, ఆయన కొంటట్టయితే నువ్వు బ్రోకర్ కానివా అన్నాడు. మరి ఇలా నువ్వేంది మరి అని అడిగే పరిస్థితి వస్తుంది. కేంద్రం మొత్తం కొనాలని నిబంధన ఎక్కడ లేదని, పీడీఎస్ అవసరాల కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయొచ్చు అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రైతుల గోస, బీజేపీ భరోసా యాత్ర చేపట్టే వరకు కూడా కాంగ్రెస్ మంత్రులు ఆఫీసులకే పరిమితం అయ్యారని ఆరోపించారు.